శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బివి పాటిల్ గారు, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్ గారు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మీ అందరి ఆశీస్సులు కోరుతూ నాకు ఓటేయండి మీ సేవ చేస్తానని మీ ముందు నిలబడ్డ టీఆర్ఎస్ అభ్యర్థి మిత్రులు భూపాల్ రెడ్డి గారు, నాకు తెలిసి నారాయణఖేడ్ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో మునుపెన్నడూ జరగని రీతిలో ఇంత పెద్ద బహిరంగ సభకు తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాం. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ చాలా అన్యాయానికి గురవుతున్నది, చాలా బాధలున్నాయి, వేరు పడితేనే బాగుపడతామనే ఉద్దేశంతో ఆనాడు ప్రారంభం చేసినాం. మీరందరూ కూడా టీవీలలో చూసినారు. నారాయణఖేడ్కి ఎక్కువసార్లు రాకపోయినా 1-2 సార్లు నేను కూడా ఈ ప్రాంతానికి ఉద్యమంలో భాగంగా రావడం జరిగింది. రాష్ట్రం ఏర్పడితే మొత్తం తెలంగాణనే బాగు చేసుకుందామనే ఉద్దేశంతోనే రాష్ట్రం కావాలని కొట్లాడినాం. మీకు తెలుసు, ఒక దశలో నేను ఆమరణ దీక్ష పట్టినప్పుడు సావు నోట్లో తలకాయ పెట్టేదాకా కూడా పోయినాను. భగవంతుని దయ, నేను చచ్చిపోలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చాలా కష్టపడి తెచ్చుకున్నాం. కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం 600 సరే అన్ని విధాల అభివృద్ధి చెందాలి, పేదల బతుకులు బాగుపడాలి, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలు, బీసీ వర్గాల ప్రజలు, ఓసీ వర్గాలలో ఉన్నటువంటి పేదలు, అన్ని వర్గాల ముఖాలు చిరునవ్వుతో వెలిగిన నాడే ఈ తెచ్చుకున్న తెలంగాణ సార్థకమవుతుంది. అందుకోసం భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా 35,000 కోట్ల రూపాయలతోని పేదల సంక్షేమం చేస్తున్న విషయం మీకు తెలుసు. మేము స్టోరీలు చెప్పడం లేదు, కథలు చెప్పడం లేదు. ఇవాళ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళు కావచ్చు, వృద్ధులు ముసలివాళ్ళు కావచ్చు, అనేక ఇతర అవసరం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నమాట వాస్తవమా కాదా దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇండియాలో ఎక్కడైనా ఈ 1000 రూపాయల పెన్షన్ ఇచ్చే పద్ధతి ఉందా? ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో లేదు. మా నాయన నరసింహారెడ్డి గారు ఇప్పుడే అన్నారు, హెలికాప్టర్లో వస్తుంటే నిజంగా కూడా ఇది చాలా పెద్ద పథకమనా, హైదరాబాద్ బస్తీలలో తిరుగుతుంటే మీరు అన్నాడు చెప్తే మేమేమో అనుకున్నాం, కానీ 1000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఏదైతే ఉందో పేదలకింత అన్నం పెడతా ఉంది, కనీసం 2 పూటలు పప్పో పులుసో తింటామనేటువంటి ఒక ధైర్యం వచ్చింది. చాలా మంచి పని మీరు చేసినారు, అందుకే హైదరాబాద్లో మనకు ప్రజలంతా దీవెన ఇచ్చిందని చెప్పి నాయన నరసింహారెడ్డి గారు చెప్పినారు. ఇలా 1000 రూపాయల పెన్షన్ నారాయణఖేడ్లో కూడా 34,000 మందికి అందుతున్న మాట నిజం, అది మీ అందరికీ తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గతంలో ఏలిన మహారాజులు కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇంతే బియ్యం ఇస్తామని మాట్లాడినారు, 4 కిలోలే ఇస్తామన్నారు. ఈరోజు 6 కిలోల బియ్యం ఇస్తూ కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే అంతమందికి ఇవ్వమని చెప్పి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ బియ్యం మీకు కూడా అందుతున్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. వికలాంగ సోదరులుంటే వాళ్ళకి ఈరోజు 1,500 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళకి అందుతున్న మాట కూడా వాస్తవం. ఇవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. ఆటో రిక్షా కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ట్యాక్స్ లేకుండా రద్దు చేస్తామని చెప్పినాం. ఇవాళ ఆటో రిక్షాలకు ట్యాక్స్ లేని మాట నిజమా కాదా? మా నారాయణఖేడ్ ఆటో రిక్షా నడిపేటువంటి అన్నదమ్ములు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. డ్రైవర్లు ఉన్నారు తెలంగాణలో 10 లక్షల మంది, వాళ్ళందరికీ ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా బీమా సదుపాయం ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వం అన్న ఈ ఆలోచన చేసిందా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసినాం.
నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. మా మంగళ షాపులలో మేము నేను గడ్డ తీసుకొని బతుకం సార్, మా కమర్షియల్ పెట్టినారు, దాన్ని తీసేయమని చెప్తే ఈ మధ్యనే వాళ్ళ కరెంటు బిల్లు కూడా తక్కువ చేసిన మాట నిజమా కాదా మా నాయి బ్రాహ్మణ సోదరులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు దేశం ఆశ్చర్యపడే విధంగా, ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడ లేని విధంగా ఒక్క రూపాయి కూడా పేదలు తమ ఇంటి నుంచి ఖర్చు పెట్టకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదొక తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదంతా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ బాగా కావడం కోసం, పేదలు సంతోషంగా ఉండడం కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమం. హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు ఇలా సన్న బియ్యం పెడతా ఉన్నారు. ఆ పిల్లలు మంచిగా ఎదగాలని చెప్పి, కడుపు నిండా తినాలని, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ అమల్లో ఉన్నాయి. నేనేదో కథలు చెప్పడానికి నారాయణఖేడ్కి రాలే. నారాయణఖేడ్లో ఉన్నటువంటి న్యాయవాదులు, అడ్వకేట్లు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, యువకులు దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ పనిచేసి వస్తున్న మా నాయకులు నాకు చెప్తా ఉన్నారు, హైదరాబాద్లో నారాయణఖేడ్ మన దేశంలో ఉందా, మన మెదక్ జిల్లాలో ఉందా సార్, ఇది అన్యాయం, ఇది ఏం అన్యాయం, ఇంత వెనుకబాటు మేము చూడలే, ఈ దరిద్రం ఎక్కడ కూడా లేదని చెప్తా ఉన్నారు. ఒకటే ఒక్క మాట దయచేసి ఇక్కడ ఉన్న మేధావులు పెద్దలందరూ ఆలోచన చేయాలి. ఇవాళ నారాయణఖేడ్లో స్వతంత్రం లేదు. కొన్ని దిక్కులైతే ఓట్లు కూడా ఏనియని పరిస్థితి, మాట మాట్లాడని పరిస్థితి, గుండాగిరి, దాదాగిరి. ఓ ఎలక్షన్ వచ్చిందంటే డబ్బులు ఇవ్వడం, తాగుడు పోయడం, ఒట్లు పెట్టియడం, అదే పాత చింతకాయ పచ్చడే తప్ప దేశమంతా బాగుపడుతుంటే మనం బాగుపడాలనే సోయి లేదు. ఈరోజు నేను మీ అందరితో కోరేది ఒకటే, బ్రహ్మాండమైన మంత్రి మీ జిల్లాలో ఉన్నాడు, అద్భుతంగా బుల్లెట్లాగా దూసుకొని పోయే తత్వం ఉన్న మనిషి. 4-5 నెలల నుంచి ఇక్కడ మీ మధ్య తిరుక్కుంటూ పనిచేస్తూ ఉన్నాడు. ఏమడిగింటి ఇప్పుడు అతను? పదవి హరీష్కి అవసరం లేదు, ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నాడు. ఇక్కడ తిరిగి మీ బాధ చూసి గుండెలు అవిసిపోయి నేను మీ కాలు మొక్కుతా అని మాట్లాడుతూ ఉన్నాను. నన్ను నా కాలు మొక్కే అవసరం లేదు. నేను హరీష్ ద్వారా మీరు గెలిపించబోయే ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి, మీ నారాయణఖేడ్ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇదే హరీష్ రావు చేత గోదావరి నీళ్లు తెచ్చి గట్లింగంపల్లి ప్రాజెక్టు తెచ్చుకొని మీ కాలు గడిగే పరిస్థితి తెచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నారాయణఖేడ్ కూడా వెలుతురు రావాలి. కేసీఆర్ మొండి ఘటం మీకు తెలుసు. మొండి ఘటమేనా? నేనేదైనా చెప్పినా అంటే 600 సరే, ఆనాడు తెలంగాణకు బయలుదేరినాడు అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడకపోతే వీనితోనేమవుతారు, వీడు బక్కపేదోడు, ఎవడో ఆయనతో బొండిగా విసికెత్తాడని చెప్పిండ్రు. తెలుగుదేశం వాళ్ళు చాలా మాట్లాడినరు, కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడినరు, కానీ ఈ బక్కోడే తెలంగాణ తెచ్చిన మాట నిజమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ బ్రహ్మాండంగా పట్టుదలన్న మంత్రి మీ జిల్లాలో ఉన్నాడు, యువకుడు, చదువుకున్నవాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా ఉన్నటువంటి భూపాల్ రెడ్డి మీ కళ్ళ ముందర ఉన్నాడు. హరీష్ ఒకటే మాట మీకు చెప్పిండు, 100% సిద్దిపేటలాగా నారాయణఖేడ్ చేస్తా అని చెప్పిండు. శక్తి ఉన్నోడు, యువకుడు, 4-5 నెలల నుంచి మీ మధ్య తిరుగుతున్నాడు, మీ బాధలు చూస్తున్నాడు. 100% హరీష్ మాట నిలబెడతా, మీ మాట నెగ్గిస్తా, భూపాల్ రెడ్డిని గెలిపించుకోండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం మీరు ఆలోచన చేయాలి. ఏం తమాషా అయింది నాకు అర్థం కాదు. అంత గుడ్డిగా ఓటేస్తామా? మార్కెట్ కమిటీ ఉండదా ఇన్ని రోజులు నారాయణఖేడ్లో? ఇక మేము సిపాయిలం అంటే మేము సిపాయిలం. ఏం చేశానండి ఎమ్మెల్యేలు ఇన్ని రోజులు గెలిచిన నాకు అర్థం కాదు. మార్కెట్ యార్డ్ ఉండదా ఒక నియోజకవర్గంలో? ఇంత అధ్వానం ఉంటుందా? హాస్పిటల్ ఉన్నాయా? ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటాయా? ఇంకా కూడా నారాయణఖేడ్ ఇదే దరిద్రంలో ఉండన్నా. మీకు ఇంకొక మాట చెప్తా ఉన్నాను నేను. గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ను మీరు చూసినారు, అది పాత చింతకాయ పచ్చడే, మీకు తెలియంది కాదు. గతంలో పనిచేసిన తెలుగుదేశంను కూడా మీరు చూసినారు,
ఇలా అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని కోరుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ టీడీపీలు మీకు తెలియని కథ కాదు. వాళ్ళు ఏం చేసినరో, వాళ్ళ పరిపాలనలో ఏం జరిగిందో మీరు కళ్ళారా చూసినారు. ఇలా 4 నెలల నుంచి హరీష్ రావు ఏం చేస్తున్నాడో, భూపాల్ రెడ్డి ఏం చేపిస్తున్నాడో అది కూడా మీరు చూస్తూ ఉన్నారు. అందుకోసం నిజంగా మీరు తెలివిగా ఇలా ఓటేయాలంటే తప్పక మీరు గెలిపించాల్సింది భూపాల్ రెడ్డినే గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీకు అభివృద్ధి రావాలంటే ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో భూపాల్ రెడ్డి గెలిస్తే బ్రహ్మాండంగా నారాయణఖేడ్ అద్భుతమైన అభివృద్ధిలో ముందుకు పోతుంది. అన్ని రకాలుగా నారాయణఖేడ్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక హామీ కూడా మీకు ఇస్తూ ఉన్నా. ఎలక్షన్ తర్వాత ప్రత్యేకంగా 2 రోజులు నేను ఇక్కడనే నారాయణఖేడ్లో ఉండేటట్టు నేనే వచ్చి అన్ని మండల కేంద్రాలు తిరుగుతాను. మీకు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ స్వయంగా నేనే ఉండి చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు నేను కూడా మీ జిల్లా బిడ్డనే, నాది కూడా మెదక్ జిల్లానే. నేను ఎక్కడి నుంచి ఆకాశం నుంచి రాలే. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మెదక్ జిల్లా నుండి మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ అనే ప్రాంతం ఇంత వెనుకబడి ఉండడం అనేది నాకు కూడా ముఖం తెలుగు ముచ్చట కాదు. ఎక్కడన్నా బయట మాట్లాడుతున్నా ఏమంటారు, నీ జిల్లా నారాయణఖేడ్ చక్కదనం లేదు, నువ్వు మాకేం చెప్తున్నావు అంటారు. అందుకోసం హరీష్ మీద ఎంత బాధ్యత ఉందో నా మీద కూడా అంతే బాధ్యత ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అందుకోసం ముఖ్యంగా మేధావి వర్గం దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఈరోజు ఏ పార్టీ గెలిస్తే నారాయణఖేడ్కు న్యాయం జరుగుతుంది, ఏ అభ్యర్థి గెలిస్తే నారాయణఖేడ్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. నిన్న మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు, నాకు గతంలో తెలుసు బాబు మోహన్ గారు మన ఆందోళన ఎమ్మెల్యే. వెనకట 20 ఏళ్ళ కింద మా మాణిక్రెడ్డి గారు నేను కలిసి బాబు మోహన్ గారిని బై ఎలక్షన్లో గెలిపేయడానికి పోయినాం. ఆ రోజు మెదక్ జిల్లాలో నేను రవాణా మంత్రిగా ఉంటి. ఇవాళ హరీష్ ఎట్లయితే చెప్పిండో ఆయన నేను చెప్పడం జరిగింది. ఇవాళ 20 ఏళ్ళ తర్వాత నారాయణఖేడ్కి వస్తే మళ్ళీ హరీష్ కూడా అదే మాట చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే పశ్చిమ మెదక్ జిల్లాలో ఒక పెద్ద ప్రయత్నం జరగాలి. ఇవాళ నారాయణఖేడ్తో పాటు ఆందోళన కానీ ఈ వెనుకబడ్డ ప్రాంతాలన్నీ ఖచ్చితంగా బాగుపడాలి. ఎలక్షన్లో కోడ్ అడ్డం ఉంటుంది మీకు తెలుసు. నేను గిజ్జేస్తా గజ్జేస్తా అని చెప్పా, కానీ మీకు ఏది అవసరం ఉన్నదో అవన్నీ చేసి పెడతా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ మిషన్ భగీరథ మీ అందరు చూస్తున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. నుల్క మంచం మీద స్నానం చేసి నీళ్ళు వాడుకోవడం కాదు, ప్రతి ఇంటికి మీ ఇంట్లో నల్లా పెట్టి, మీరు నల్లా కూడా కొనుక్కునే అక్కర్లేదు. ఇప్పుడు ఆ పథకంలో భాగంగా ఉంది. ప్రతి ఇంటికి నల్లా పెట్టి మీకు బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు తెచ్చిచ్చే పథకం ప్రభుత్వం ఆల్రెడీ చేస్తూ ఉంది. నారాయణఖేడ్ కూడా ఆ పథకం చాలా స్పీడ్గా అమలు చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా రేపు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలన్నా, సంక్షేమం చేసుకోవాలన్నా, అనేక విధాలుగా ముందుకు పోవాలన్నా ఖచ్చితంగా అధికార పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి గెలిస్తే అది సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇంకో విషయం గమనిస్తూ ఉన్నారు. ఇలా బంగారు తెలంగాణ బట్టి డ్రామా చెప్తే, మాటలు చెప్తే కాదు, ఇక్కడున్న అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలి. నారాయణఖేడ్లో 200 లంబాడి తండాలని చాలా దుర్భరమైన బతుకున్నది. అందుకోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ఆర్డర్ పాస్ చేసినాం, ఆదేశం ఇచ్చినాం. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల వరకు మొత్తం తండాలన్నీ గ్రామ పంచాయతీలు అయిపోతాయని చెప్పి మా లంబాడి సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా. మీకోసం 12% రిజర్వేషన్ కోసం మైనార్టీ కమిషన్ అపాయింట్ చేసినాం. త్వరలోనే ఆ ఫలితాలు వస్తే, వాళ్ళ రిపోర్ట్ వస్తే తప్పకుండా గిరిజనులకు ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి హామీ 12% రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా దళిత సోదరులకు 3 ఎకరాల భూమి కొనిస్తూ ఉన్నాం. పేద వర్గాల కోసం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పెట్టినాం, పేదలకు అవి అందిస్తూ ఉన్నాం. రాబోయే బడ్జెట్ తర్వాత బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్పినాం. తప్పకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని, షాదీ ముబారక్ పథకాన్ని రేషన్ కార్డు ఉండే ప్రతి వాళ్లకు అమలు చేసే నిర్ణయం ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్నదని కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ముస్లిం సోదరులు नारायणखेड पेद्द संख्यलो उंटारु। मुसलमान भाइयों से मेरे गुजारिश है, आप लोगों ने देख चुका है, आपके पास तजुर्बा है, मुझे कोई चीज़ बताने की ज़रूरत नहीं है। 60 साल की आज़ादी में नारायणखेड का हालत क्या है और इसके जिम्मेवार कौन है। हुकूमत किसी ने किया है तो 40 साल
कांग्रेस का हुकूमत था रियासत में और 20 साल तेलुगुदेशम का हुकूमत था। हुकूमतें बदले, नेता बदले, लेकिन नारायण खेड़ का हालत नहीं बदला। वजह क्या है इसको जानना चाहिए, पहचानना चाहिए। आज हम किस लिहाज से, किस तरह से हर मजहब के लोगों को तेलंगाना रियासत में सरकार किस तरह कदर कर रही है, ये आप लोग बखूब जानते हैं। हम रमजान किस तरह मनाए और क्रिसमस किस तरह मनाए, बोनाल किस तरह मनाए, ये सारी चीज़ें आपके सामने है। और यहाँ के मुसलमान दानिश्वरों से, मुसलमान भाइयों से, बहनों से मेरा गुजारिश है कि भूपाल रेड्डी को जिताइए, कार निशान पे वोट दीजिए। नारायण खेड़ का तरक्की का जिम्मेदारी मैं लेता हूं और जिले का मंत्री जो नौजवान लड़का है, जिन्होंने देखा है, पूरे हालात को समझा है, वो आपके साथ खड़े रह के तरक्की करने का वायदा लिया है। इसीलिए मैं आप लोगों से गुजारिश करता हूं कि भूपाल रेड्डी साहब को जिताइए। సోదరులారా, సోదరిమణులారా, నేను మీ అందరికి ఒకటే మాటనే ముగించే ముందు ఒకటే మాట చెప్తా ఉన్నా. తెలిసి కూడా గొయ్యిలో పడడం తెలివి కల్ల పని కాదు. అర్థం కానప్పుడు సంగతి వేరు. అర్థం అయిన తర్వాత, విషయం తెలిసిన తర్వాత మన ఏళ్ళతో మనకన్నే పొడుచుకోవద్దు. మనం పండ్లు తినాలనుకుంటాం, ఏం చేయాలి? పండ్ల చెట్టు పెట్టాలి. ముండ్ల చెట్టు పెట్టి పండ్లు కాయమంటే కాస్తుందా? కాస్తుందా? ఇప్పుడే హరీష్ రావు చెప్పిండు, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? రైట్.